వాళ్ళ వరకు ఫాలో అయితే బాగానే ఉండేది. వాళ్ళు ఏం చేశారు, ఇతర దేశాల మీద దండయాత్రలు చేసి, ఇతర దేశాల మీద దాడులు చేసి, అక్కడ విగ్రహారాధన చేస్తున్నారనే కారణంతో, ఏదో దైవాపచారం చేస్తున్నారు, తీవ్రమైనటువంటి నేరం చేస్తున్నారనే కారణంతో ఆ దేశంలో ఉన్నటువంటి పసిపిల్లల్ని, స్త్రీలని, మహిళల్ని, గర్భిణీ స్త్రీలను కూడా చాలా నిర్దాక్షిణ్యంగా, చాలా క్రూరంగా చంపేశారు. కొన్ని కోట్ల మంది, మనం కౌంట్ చేయలేము అసలు. బైబిల్లో ఆ బీభత్సం అంతా కూడా చూడలేము మనం. అంటే బైబిల్లో మనకి విగ్రహారాధన వల్ల దాడులు జరగడం, కొన్ని జాతులను వాళ్ళు నిర్మూలించడం, పిల్లలతో ఇదంతా మీ పుస్తకంలో ఉంది కదా. ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు అనేది బైబిల్ దేవుడు. ఆయన ఏ దేశం మీద సరే, ఏ పట్టణం మీద సరే దాడి చేశారంటే అందులో ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు అనేది బైబిల్ దేవుడు ఆజ్ఞ. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది, చెట్లను కూడా తగలు పెట్టేశారు. పచ్చని చెట్లన్నింటినీ బొత్తిగా నాశనం